కూటమి ప్రభుత్వం కేవలం ప్రజలకి సేవ అందించడానికి కోసం, మెరుగైన పరిపాలన అందించడానికి కోసం పొరపాటు లేకుండా ప్రతి కుటుంబాన్ని గుర్తించి ఎన్యూమరేషన్ జరుగుతున్నప్పుడు ఏ ఒక్కరికి కూడా పొరపాటు జరగకూడదు. ఆటో కోల్పోతే ఆటో రాయాలి, స్కూటర్ కోల్పోతే స్కూటర్ రాయాలి, ఇంట్లో సామాను కూలిపోతే అది కూడా రాయాలి అనే నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసి అధికార యంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలో మేము ఇంటింటికి పర్యటించుకుంటూ ఎన్యూమరేషన్ చేస్తున్నాం. ఏ ఒక్కరికి కూడా నష్టం జరగదు. ఆదుకోవాల్సిన బాధ్యత అది మేము గుర్తించాం. ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వం దానికి నిలబడి ఉంటుంది. పదే పదే ఈ చిల్లర రాజకీయాలు మానుకొని, వరద రాజకీయాలు మానుకొని, మీరు ఒక బాధ్యత గల వ్యక్తిగా మీ పర్యటనలో భాగంగా 10 మందిని ఆదుకోవడానికి మీరు ఒక ప్రయత్నం చేయండి. రాబోయే రోజుల్లో ఏలేరు బుడమేరుకు సిద్ధం చేసిన ఒక ప్రణాళిక చాలా స్పష్టంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా మా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఇంకొకసారి ఇటువంటి పరిస్థితి రాకూడదు, ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో, షార్ట్ సైడ్ ఆలోచన కాకుండా లాంగ్ టర్మ్ ఆలోచనలతోటి ఒక మంచి ప్రణాళికతోటి సిద్ధం చేసుకుని మేము ముందుకెళ్తున్నాం. అందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆదర్శవంతంగా నిలబడ్డారో ఆ విధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి రావాలి, ప్రజల్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.